హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మైండ్ఫుల్ బుక్స్. నీ హ్యాపీనెస్ కి ఎప్పుడు బయట ప్రపంచమే కాదు, నీలో ఉండే కొన్ని కెమికల్స్ కూడా కారణం. డోపమైన్, ఎండార్ఫిన్, ఆక్సిటోసిన్ అండ్ సెరోటోనిన్ ఇవే హ్యాపీ కెమికల్స్. వీటి ఆధారంగానే మీలో మంచి హ్యాబిట్స్ ని అలవాటు చేసుకోవచ్చు. కొంతమందిని మీ లైఫ్ లో చూసే ఉంటారుగా, డబ్బు ఉన్నా లేకపోయినా, సక్సెస్ ఉన్నా లేకపోయినా ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. దీనికి కారణం వాళ్ళ హ్యాపీ కెమికల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండటం. అయితే ఎలా ఈ కెమికల్స్ మన హ్యాపీనెస్ కి కారణం అవుతాయి, అవి డ్రాప్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం, అలాగే గుడ్ హ్యాబిట్స్ ని ఎలా అలవాటు చేసుకోవాలి, యాక్చువల్ గా బ్రెయిన్ లో బ్యాడ్ హ్యాబిట్స్ ఎలా ఫామ్ అవుతాయి, ఇవన్నీ ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. బుక్ సమ్మరీస్ అండ్ మైండ్ఫుల్ కాన్సెప్ట్స్ కోసం నా ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ప్రీవియస్ వీడియోలో ది మ్యాజిక్ క్రియేటివ్ విజువలైజేషన్ అనే బుక్ సమ్మరీస్ కూడా తప్పకుండా చూడండి. దాంతో పాటు మీకు కావాల్సిన ఏదైనా బుక్ సమ్మరీ లేదా మేనిఫెస్టేషన్ ఆర్ పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్, ఈ 2 బుక్స్ లో ఏ బుక్ సమ్మరీని మీరు నెక్స్ట్ వీడియోస్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కమెంట్ చేయండి. సో ఆ వీడియోస్ ని ఫ్యూచర్ లో పోస్ట్ చేస్తాను. ముందుగా ఈ కెమికల్స్ ఒక్కో దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకోవాలి. డోపమైన్ ఒక న్యూరో ట్రాన్స్మిటర్. ఇది రివార్డ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది. మీరు ఏదైనా అనుభూతిని చెందాలన్నా లేదా నేను సాధించాను అన్న హ్యాపీ ఫీలింగ్ వచ్చినప్పుడు డోపమైన్ రిలీజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రన్నింగ్ లో ఫినిష్ లైన్ ని దాటగానే రన్నర్ బ్రెయిన్ లో ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ ని తీసుకుంటే రివార్డ్ వచ్చిన ప్రతిసారి, అంటే 4-6 అపోనెంట్ టీమ్ అవుట్ అయిన ప్రతిసారి గేమ్ ఆడే వాళ్ళకి అలాగే గేమ్ చూసే వాళ్ళకి డోపమైన్ రిలీజ్ అవుతుంది. అందుకే ఆ టైంలో మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. అలానే మీరు ఎగ్జామ్స్ లో బెస్ట్ మార్క్స్ తో పాస్ అయినా, జాబ్ ని సాధించినా, ఏదైనా మంచి రెసిపీని తినేటప్పుడు ఇలాంటి టైంలో కూడా ఈ డోపమైన్ ట్రిగ్గర్ అవుతుంది. నిజానికి ఈ కెమికల్ ని మనం మంచికి యూజ్ చేస్తామా చెడుకి యూజ్ చేస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు ఈ డోపమైన్ పార్ట్నర్ గ్రూప్ ని చూస్ చేసుకోవటంలో లేదా మన సర్వైవల్ కోసం ఉపయోగపడితే, ఈ రోజుల్లో ఎక్కువగా మనిషి బుద్ధిని మందగించేలా, ఆలోచన శక్తి కోల్పోయేలా ఉపయోగిస్తున్నారు. మొబైల్ గేమ్స్, చెడు అలవాట్లు, షాపింగ్ కి అలవాటు పడేలా చేస్తాయి. రీల్ తర్వాత రీల్ మీ డోపమైన్ కి రివార్డ్. గేమ్ లో లెవెల్ తర్వాత లెవెల్, కొత్త వస్తువుని కొన్న ప్రతిసారి ఆ రివార్డ్ వల్ల డోపమైన్ రిలీజ్ అవుతుంది. అన్హెల్దీ ఫుడ్ పై క్రేవింగ్స్ రావడానికి కారణం కూడా ఈ డోపమైన్. అయితే ఈ డోపమైన్ ని సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు వాళ్ళ హ్యాపీ కెమికల్స్ బ్యాలెన్స్డ్ గా ఉండేలా చూసుకుంటారు. ఈ కెమికల్ ని పెయిన్ కిల్లర్ అనొచ్చు. ఇది హ్యాపీనెస్ ని ఇచ్చే హార్మోన్ కాదు, కానీ ఇది చాలా పవర్ఫుల్. మన సర్వైవల్ కోసం ఇది కూడా ఒక ఇంపార్టెంట్ కెమికల్. ఎండార్ఫిన్ కాసేపు బాధను తెలియకుండా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యానిమల్స్ వీడియోస్ చాలానే చూసుంటారు కదా. ఒకవేళ ఏదైనా జింకపై సింహం దాడి చేసిన తర్వాత కూడా జింకకి ఎంత పెద్ద గాయం జరిగినా దాంతోనే తప్పించుకొని పరిగెడుతుంది. దీనికి కారణం ఎండార్ఫిన్ రిలీజ్ అవ్వటం. అవి సేఫ్ ప్లేస్ కి వెళ్లేంత వరకు పెయిన్ తెలియకుండా ఈ కెమికల్ చేస్తుంది. సో మీరు సేఫ్ గా ఉండటానికి, అలానే మీకు కష్టం అనిపించే పనులు అలవాటు చేసుకోవటానికి ఈ ఎండార్ఫిన్ ఉపయోగపడుతుంది. ఈ కెమికల్ ఒకరిని ట్రస్ట్ చేసినప్పుడు, వారితో స్ట్రాంగ్ కనెక్షన్ ని ఫీల్ అయినప్పుడు, గ్రూప్ లో ఉన్నప్పుడు, సేఫ్ గా ఫీల్ అయినప్పుడు, మీ ఫ్యామిలీ లవ్డ్ వన్ టచ్ చేసినప్పుడు, ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఈ కెమికల్ రిలీజ్ అవుతుంది. అలానే మీ డాగ్ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తుంది అంటే కారణం ఈ కెమికల్. సెరోటోనిన్. ఈ సెరోటోనిన్ గురించి నా ఛానల్లో ఉన్న డూ ఇట్ టుడే అనే బుక్ సమ్మరీలో ప్రొడక్టివ్ గా ఉండటానికి ఈ సెరోటోనిన్ ఎలా ఉపయోగపడుతుందో షేర్ చేశాను. సో అది తెలుసుకోవాలంటే ఆ వీడియో తప్పకుండా చూడండి. ఇది ఒక ఫీల్ గుడ్ హార్మోన్ అని చెప్పొచ్చు. మీకు ఎవరైనా రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఏదైనా అచీవ్ చేసినా, అందరిలో మీరు ఇంపార్టెంట్ అని ఫీల్ అయినప్పుడు ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అలానే గౌరవంగా బ్రతకాలన్న కోరిక, దానికి తగ్గట్టుగా లైఫ్ ని చేంజ్ చేసుకునే మోటివేషన్ ని ఈ హార్మోన్ మీకు ఇస్తుంది. అలాగే మీరు ఏ విషయాల్లో అయినా రిలాక్స్డ్ గా ఉండేలా ఇది చేస్తుంది. పెయిన్, డిప్రెషన్ లాంటివి మీ దరికి చేరనివ్వకుండా కాపాడుతుంది. మీ బ్రెయిన్ తో పాటు మీ స్లీపింగ్ ప్యాటర్న్ ని కూడా బ్యాలెన్స్డ్ గా ఉండేలా ఇది కాపాడుతుంది. సో ఒక్కో హార్మోన్ గురించి క్లియర్ గా తెలుసుకున్నాం కదా. ఈ హార్మోన్స్ ఎప్పుడు హై లెవెల్లో రిలీజ్ అవుతున్నా కూడా మీకు ప్రాబ్లమే. సో ఈ హార్మోన్స్ మనకి హ్యాపీనెస్ ని ఇచ్చినట్టే వెంటనే డిసప్పాయింట్మెంట్ ని కూడా ఇస్తుంది. అవి ఎలా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. డోపమైన్ డిసప్పాయింట్మెంట్ ఎలా ఉంటుంది? ఇది రివార్డ్ సిస్టమ్ మీద వర్క్ అవుతుంది కనుక ఐస్ క్రీమ్ స్టార్టింగ్ లో తిన్న ఎక్స్పీరియన్స్ కొంత టైం తర్వాత ఉండదు.
కొన్ని రోజుల క్రితం ఇష్టంగా కొన్న వస్తువుపై ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి థింక్ చేయండి. ఫస్ట్ టైం కార్ డ్రైవింగ్ లో ఉన్న ఎగ్జైట్మెంట్ రోజు ఉండదు. బ్రెయిన్ ఎప్పుడు కొత్త విషయాల కోసం వెతుకుతుంది కాబట్టి మనిషికి ఎంత ఉన్నా ఇంకా కొత్తగా ఏదో కావాలనిపిస్తుంది. ఇలా మీ బ్రెయిన్ కొత్త విషయాల్లా చూడదు కాబట్టి ప్రతిదీ స్టార్టింగ్ లో ఉండే ఎగ్జైట్మెంట్ ఎండింగ్ లో ఉండదు. దీన్ని హ్యాబిచ్యుయేట్ అంటారు. హ్యాబిచ్యుయేట్ అయిన ప్రతి విషయానికి మీ బ్రెయిన్ ఎగ్జైట్ అవ్వదు. ఇదే టెక్నిక్ ని యూజ్ చేసి కొన్ని రెస్టారెంట్స్ లో కేవలం 4 లేదా 5 బైట్స్ మాత్రమే ఉండేంత తక్కువ పోర్షన్ ఫుడ్ ని వాళ్ళ ప్లేట్ లో సర్వ్ చేస్తారు. ఎందుకంటే అన్ని బైట్స్ వరకే మీ బ్రెయిన్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది. మీరు ఎగ్జైటెడ్ గా ఫీల్ అవుతారు. ఒకవేళ నచ్చి ఇంకా ఇంకా తినే కొద్దీ ఆ ఫీలింగ్ మీలో కంటిన్యూ అవ్వదు. జస్ట్ మీ స్టమక్ ని ఫీల్ చేస్తారు అంతే. ఇలానే డ్రగ్స్ ఆర్ స్మోకింగ్. ఫస్ట్ టైం ఇవి తీసుకోగానే బ్రెయిన్ లో వచ్చిన చేంజెస్, ఎగ్జైట్మెంట్, ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ ఉండదు. మీ బ్రెయిన్ దాన్ని ఇంకా పాత విషయంలానే చూస్తుంది. కానీ మీరు అదే కొత్త ఫీలింగ్, ఎగ్జైట్మెంట్ కోసం మళ్ళీ మళ్ళీ స్మోక్ చేస్తూ మళ్ళీ డిసప్పాయింట్ అవుతారు. ఈ లూప్ ని ఇలానే కంటిన్యూ చేస్తే హ్యాబిట్ గా మారుతుంది. వన్స్ ఇది హ్యాబిట్ గా చేంజ్ అయిన తర్వాత దాన్ని వదులుకోవటం ఎంత కష్టమో మీకే బాగా తెలుసు. సో మీ బ్రెయిన్ ని అర్థం చేసుకోవటం వల్ల ఈ డిసప్పాయింట్మెంట్ ఎక్కడి నుండో కాదు మీ నుండే వస్తుందని తెలుసుకోవటం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు. బ్యాడ్ హ్యాబిట్స్ ని పోగొట్టుకోవచ్చు. ఎండోర్ఫిన్ మీ సర్వైవల్ ని దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ టైంలోనే డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే నొప్పి తెలియకుండా ఉండటం బాగానే ఉంటుంది, కానీ మీ లైఫ్ కి అది సేఫ్ కాదు. అందుకే ఎక్సర్సైజ్ కి మీ బాడీ స్టార్టింగ్ లో రెస్పాండ్ అయినట్టు కొన్ని డేస్ కి రెస్పాండ్ అవ్వదు. ఇప్పుడే మీరు ఎక్సర్సైజ్ ని ఇంక్రీజ్ చేస్తూ ఇంకాస్త ఎక్కువగా మీ బాడీని ట్రైన్ చేస్తారు. పిల్లల్ని తాకేటప్పుడు మనుషుల్లో అలాగే జంతువుల్లో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుంది. అదే సమయంలో పిల్లల్లో కూడా రిలీజ్ అవుతుంది. దీని వల్ల ట్రస్ట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ బాండ్ వల్లనే పిల్లలు పేరెంట్స్ ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తూ అన్నోన్ పర్సన్స్ కి దూరంగా ఉండేలా ఇది కాపాడుతుంది. పసిపిల్లల్ని తల్లి నుండి ఎవరైనా కొత్త వాళ్ళు తీసుకోగానే వాళ్ళు యాడ్ అవటం మీరు గమనించే ఉంటారు కదా. సో ఆక్సిటోసిన్ బాండ్ క్రియేట్ అయినప్పుడు ఒక హ్యాపీ ఫీలింగ్ ని ఇస్తుంది. ఈ హ్యాపీనెస్ కోసం మనుషులు ఒక్కోసారి ఎంతవరకైనా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ ఫ్రెండ్షిప్ తో ఈ ఆక్సిటోసిన్ బాండ్ ఫామ్ అయ్యాక వాళ్ళు ఇచ్చే హ్యాపీనెస్ ని మాత్రమే చూస్తారు. వాళ్ళ ఫ్రెండ్స్ చేసే తప్పుల్ని చూడరు, వదిలేస్తారు. లేదా వాళ్ళ కోసం అంటే ఈ ఆక్సిటోసిన్ బాండ్ కోసం వాళ్ళు చెప్పే ప్రతి చెడు వ్యసనాలకి కూడా అలవాటు పడతారు. మీ రిలేషన్ మంచిదా కాదా అన్న అనాలిసిస్ మీరు చేసుకోవాలి. ఈ ఆక్సిటోసిన్ బాండ్ ని ఒక్కోసారి బ్రేక్ చేయడానికి, ఆ డిసప్పాయింట్మెంట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వటానికి భయపడకూడదు. ట్రస్ట్ అనేది మంచి విషయమే, కానీ టూ మచ్ ట్రస్ట్ ఒక్కొక్కసారి మీ లైఫ్ ని స్పాయిల్ చేస్తుందని మర్చిపోకండి. ఫెయిల్యూర్ ని ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఈ సెరోటోనిన్ లెవెల్స్ డ్రాప్ అవుతాయి. సరైన నిద్ర లేకపోవటం, ఏదైనా సాధించినా దాన్ని ప్రాపర్ గా ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోవటం దీనికి కారణం. సో ఈచ్ కెమికల్ ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎలాంటి డిసప్పాయింట్మెంట్స్ ని ఇస్తుంది, ఆ డ్రాప్ అయినప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది చూసాం కదా. అయితే వీటిని బ్యాలెన్స్డ్ గా ఎలా చేయాలి, మనకి కావాల్సినట్టుగా ఎలా మార్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. సింపుల్. మీ హ్యాపీ కెమికల్స్ ఆర్ హార్మోన్స్ కి న్యూ హ్యాబిట్స్ ని అలవాటు చేయండి. కాకపోతే బ్లైండ్ గా ఈ హ్యాబిట్స్ ని పెట్టుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. ఈ హ్యాపీ హార్మోన్స్ జనరేట్ అయ్యేలా, వాటితో కంబైన్ అవ్వేలా ఈ న్యూ హ్యాబిట్స్ ఉంటే ఈజీగా బ్యాడ్ హ్యాబిట్స్ నుండి బయటపడొచ్చు. సో బ్యాడ్ హ్యాబిట్స్ ఫాలో అవ్వాలనిపించిన ప్రతిసారి ఈ డోపమైన్ ట్రిగ్గర్ అయ్యేలా చేసుకోవాలి. పెద్ద పెద్ద గోల్స్ కి ఎక్కువ కాలం హ్యాపీనెస్ ఇవ్వదు కాబట్టి మీకు నచ్చిన పనిలో చిన్న చిన్న గోల్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ డోపమైన్ ట్రిగ్గర్ అవ్వేలా చేయాలి. ఫుల్ గా హ్యాపీనెస్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. చిన్న చిన్న గోల్స్ పెట్టుకోవటం వల్ల వాటిని ఫినిష్ చేస్తూ ఈ డోపమైన్ రివార్డ్ సిస్టమ్ ని మీ భవిష్యత్తు కోసం యూజ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఆహార పద్ధతులు మార్చటం వల్ల కూడా దీన్ని బ్యాలెన్స్డ్ గా చేయొచ్చు. ఎండోర్ఫిన్ హ్యాబిట్స్. లాఫింగ్ ని హ్యాబిట్ గా చేసుకోవాలి. ఇది 45 డేసే కాదు, లైఫ్ లాంగ్ ఫాలో అయితే ఇంకా మంచిది. దీనికి మీ లైఫ్ లో హై ప్రియారిటీ ఇవ్వండి. ఫన్నీగా ఉండే ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేయటం, వీడియోస్ చూడటం, లాఫింగ్ ఎక్సర్సైజ్ చేయడం లాంటివి చేయాలి. ఆక్సిటోసిన్. మీరు బాగా ట్రస్ట్ చేసే వాళ్ళ మధ్య గడపండి. అలాగే ఈ 45 డేస్ మీకు నచ్చిన వాళ్ళకి నమ్మకంగా ఉండండి. వాళ్ళు మీపై చూపించే ట్రస్ట్ ని ఎక్స్పీరియన్స్ అవ్వండి. బ్యాడ్ హ్యాబిట్స్ గురించి థాట్స్ రాగానే ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ లేదా పెట్స్, కిడ్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. సెరోటోనిన్. మీరు సాధించిన ప్రతి విషయానికి హ్యాపీగా ఫీల్ అవ్వండి. ఇప్పుడు ఏదైనా సాధించలేదు అంటే పాస్ట్ లో మీరు సాధించిన చిన్న చిన్న విషయాల్ని వాటిని గుర్తు చేసుకోండి. అలాగే మీరు చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకోండి. మిమ్మల్ని ఎగ్జాంపుల్ గా తీసుకొని మంచి అలవాట్లు చేసుకున్న వాళ్ళని గుర్తు చేసుకోండి.
రోజు ఒకే టైంకి నిద్రపోవటానికి ట్రై చేయండి. మెడిటేషన్, యోగా ఇలాంటివి అలవాటు చేసుకోండి. సో చూసారుగా, ఈ వీడియోలో ఏం తెలుసుకున్నామో ఇంకోసారి చూద్దాం. మనలో ఉండే హ్యాపీ హార్మోన్స్ ఒక్కో దాని గురించి డీటెయిల్ గా చూసాం. అలాగే ఈ హార్మోన్స్ ఎప్పుడు హ్యాపీనెస్ ని కాదు, డిసప్పాయింట్మెంట్ ని ఇవ్వటం, ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గటం లాంటివి జరుగుతాయి. అలాంటప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాం అనేది చూసాం. అలాగే ఈ హ్యాపీ హార్మోన్స్ ని యూజ్ చేసి గుడ్ హ్యాబిట్స్ ని ఈజీగా ఎలా అలవాటు చేసుకోవచ్చో చూసాం. సో ఫైనల్ గా మన బ్రెయిన్ ఎలా వర్క్ అవుతుంది అనేది తెలుసుకోవటం వల్ల, దాని వైరింగ్ ని చేంజ్ చేయటం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ని అవాయిడ్ చేయొచ్చు, లేదా ప్రాబ్లమ్ ని చూసే విధానాన్ని చేంజ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.